నాకు ఎంపీగా ఇచ్చిన అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ నన్ను బంజారా గాంధీగా చిత్రీకరించి ఈ రోజు నాకు ఈ గతి చేసినాడు చంద్రశేఖరరావు. బంజారా గాంధీకి జరిగినటువంటి యొక్క పరాభవం ఇది. బంజారా గాంధీ అని చెప్పి నాకు బ్రాందీ నేర్పించి ఈ రోజు నా షర్టు చింపి నన్ను తెలంగాణ భవన్ మీటింగ్ లో పోతుంటే మీటింగ్ లో రాకుండా గూండాలతో పెట్టి కొట్టించినటువంటి చంద్రశేఖరరావును తెలంగాణ ప్రజలు రాళ్లు పెట్టుకొని కొట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు బిడ్డ, నువ్వా తెలంగాణ తెచ్చేది? నీకు ఏమైనా చీమునెత్తులుంటే నువ్వు నీ అబ్బా అయ్యకు పుట్టినోడు అయితే ఈ విధంగా నా మీద దౌర్జన్యం చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నా. బిడ్డ చంద్రశేఖరరావు టికెట్ ఇస్తే దాన్ని నేను ఒప్పుకోవడం అది నా తప్పైందని చెప్పేసి కూడా నేను ఈ రోజు ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి అహంకారవాది అయినటువంటి ఈ చంద్రశేఖరరావు నాయకత్వంలో పనిచేసినందుకు ఏదైనా తప్పులు జరిగి ఉంటే నేను ఇదే తెలంగాణ ప్రజలకి నేను నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి. ఈ దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ ఎంబడి ఉండి అతను చేసిన తప్పుల్లో నేను ఏదైనా భాగస్వామి అయితే నన్ను క్షమించాలని చెప్పేసి నా ముక్కు నేలకు రాస్తున్నా అని పనిచేస్తున్నా. ఈ రోజు ఈ దుర్మార్గుడు నా ముక్కు నేలకు రాస్తున్నా, నా ముక్కు నేలకు రాస్తున్నా, నా ముక్కు నేలకు రాస్తున్నా. ఈ దుర్మార్గుని ఎంబడి నేను ఉండి మీకు ఈ తెలంగాణ సాధనలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను పాలు పంచుకుంటే నన్ను క్షమించాలని చెప్పేసి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. దయచేసి నా తెలంగాణ ప్రజలారా మీరు గుర్తించండి. ఒక గిరిజనుండి నేను చదువుకున్నవాడిని, సంస్కారం ఉన్నవాడిని, నాకు రాజకీయంగా 35 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిని. ఈ రిఫరాఫ్ లీడర్షిప్ లో నేను పోవడం నాకు తప్పైంది. నన్ను క్షమించాలి. మీరు కూర్చొని మాట్లాడలేడా? ధైర్యం లేదా? పిరికి బందా? నేను రాసినటువంటి లెటరు అది తెప్పించి నువ్వు మాట్లాడవలసి ఉంటే కదా. నా తప్పు ఉంటే నన్ను సస్పెండ్ చేస్తే నేను ఎందుకు వస్తుంటే? నీ దిక్కు నీ ముఖం మీద ఉంచడానికి కూడా నేను రాకపోతుంటే. కానీ నువ్వు నేను పిలిచిన మీటింగ్ కు నేను వస్తే, నేను పిలిచే ఆ మీటింగ్ కి నేను వస్తే నన్ను గూండాలతో పెట్టి నా యొక్క ఈ యొక్క పరిస్థితి చేస్తావా? ఇది మొత్తం తెలంగాణ ప్రజల యొక్క బట్టలు చించినటువంటి నువ్వు నీ లాగు అంగి ఊడదీసి నిన్ను తన్ని ఎల్లగొడతారని చెప్పేసి కూడా నేను ఈ రోజు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నీ మీద 3 దోషాల మందు నా శాపం నీకు అని చెప్పేసి తెలియజేస్తున్నా. నన్ను నా కంట్లో నీళ్లు తెచ్చినావు. నువ్వు సుఖంగా ఉండవురా కేసీఆర్. నువ్వు దొరవురా. నువ్వు